రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కన్నా 30% వర్షపాతం అధికంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ జూన్, జూలై మాసాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. నారాయణపేట జిల్లాలో సాధారణం కన్నా 76% అధికంగా వర్షపాతం నమోదు కాగా నల్గొండలో 14% లోటు ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. వర్షాకాలం ముగిసింది. ఈ ఏడాది వర్షపాతం ఏ మేరకు నమోదైంది, సాధారణ కంటే ఎక్కువ నమోదైందా, తక్కువ నమోదైన అంశాలను తెలుసుకునేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మొత్తానికైతే వర్షాకాలం ముగిసింది. ఈ ఏడాది సాధారణ కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని చెప్పి ముందుగానే ప్రకటించారు. ఆ పరిస్థితి ఉందంటారా? నైరుతి ఋతుపవనాల కాలంలో ఇప్పటి వరకు కూడా మనకి నమోదైన వర్షం యొక్క గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే 30% అధికంగా, సగటుకు అధికంగా మనకి వర్షపాతం అనేది నమోదైంది. రాష్ట్రం అంతటా కూడా 96 సెంటీమీటర్ల వరకు కూడా మనకి వర్షపాతం అనేది నమోదైంది. సగటున కనుక చూసుకున్నట్లయితే 74 సెంటీమీటర్లు సగటు అనుకుంటే మనకి నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 96 సెంటీమీటర్లు. ఒక విధంగా ఇది 30% అధికంగా వర్షపాతం వచ్చిందని చెప్పాలి. మే 26వ తేదీనే రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ జూన్, జూలై మాసంలో రాష్ట్రం మొత్తం కూడా డ్రై వాతావరణ పరిస్థితులు ఏర్పడి తర్వాత చూసుకున్నట్లయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో మాత్రమే మనకు వర్షపాతం అధికంగా నమోదైన పరిస్థితి. ఈ జూన్, జూలై మాసాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు లోటు వర్షపాతం ఏ మేరకు ఉండే అవకాశం ఉందంటారు? నైరుతి ఋతుపవనాల కాలం ఒక విధంగా చూసుకున్నట్లయితే పొడిగింది అని చెప్పాలి. ముందస్తుగా నైరుతి ఋతుపవనాలు అనేవి దేశంలోకి రాక అనేది ఒక ముందస్తుగా జరిగినప్పటికీ కూడా మనకి జూన్ లో ఆశించిన మేర మనకి వర్షపాతం అనేది నమోదవలేదనే చెప్పాలి. 25% ఒక డెఫిసిట్ అనేది మనకి కనిపించింది, లోటు అనేది కనిపించింది. ఈవెన్ జూన్, జూలై అనగానే సింహభాగం అనేసి అంటుంటాము. ఈ యొక్క 122 రోజుల కాల వ్యవధిలో మనకి ఆల్మోస్ట్ 60 రోజుల కాల వ్యవధిలో మనం చూసుకున్నట్లయితే ఆశించిన మేరకు వర్షపాతం అనేది నమోదవలేదు. జూన్ లో మనకి 25% లోటు అనేది కనిపించినప్పటికీ జులైకి వచ్చేసరికి మనకి 5% మాత్రమే రాష్ట్రం అంతటా కూడా ఈ లోటుతో పోలిస్తే 5% అధికంగా వచ్చింది. ఆగస్ట్, సెప్టెంబర్ కి వచ్చేసరికి మనకి చాలా ఈ యొక్క తీవ్రత అనేది, వర్ష తీవ్రత ఒక విధంగా పెరిగిందని చెప్పాలి. ఒక విధంగా జూన్, జులైలో మనకి చూసుకున్నట్లయితే అనుకున్నంత స్థాయిలో అయితే ఈ అల్పపీడనాలు గానీ ద్రోణి ప్రభావం కూడా రాష్ట్రం మీద లేదు. బట్ అలాగే ఆగస్టుకి వచ్చేసరికి ఏదైతే బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అనేసి సర్వసాధారణంగా ఆగస్ట్ నెలలో మనకి ఈ బ్రేక్స్ అనేవి కొంచెం ఆగస్ట్ మొదటి వారంలో కొంచెం మందకోడిగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు గడిచినప్పటికీ కూడా తర్వాత నుంచి కూడా మనకి తీవ్రత అనేది కూడా తీవ్రతతో కూడిన వర్షాలు అనేవి చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే సుమారు 62% వర్షపాతం అనేది వచ్చింది. ఈవెన్ సెప్టెంబర్లో కూడా చూసుకున్నట్లయితే 66% మనకి వర్షపాతం అనేది నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో మాత్రమే ఈ వర్షాలు కురిశాయి. కానీ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కురిసిన దాఖలాలు ఎందుకంటారు? నైరుతి ఋతుపవనాల్లో ఈ యొక్క అల్పపీడనాలు కానీ, ద్రోణులు కానీ, ఇంకా చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాకాలు, ఇవన్నీ కూడా నైరుతి ఋతుపవనాల కాలంలో ఒక భాగంగా ఉంటాయి. ముందస్తుగా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మన దేశంలో వచ్చినప్పటికీ కూడా ఆ సమయంలో అనుకూలంగా ఉన్న కండిషన్స్ అన్ని కూడా జూన్ లో మనకి అంత కనిపించలేదు. ఆశాజనకంగాను మందకోడిగా కదిలిన సందర్భాలు చూడొచ్చు. అలాగే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి రాజస్థాన్ లో గానీ, ఈవెన్ చూసుకున్నట్లయితే ఇటు హిమాలయ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ లో సాధారణ సగటు కంటే కూడా అధికంగానే వర్షపాతం అనేది కూడా నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. ఈ ఏడాది జిల్లాల వారీగా ఏ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది, ఏ జిల్లాలో అధికంగా ఉంది, ఏ జిల్లాలో లోటు వర్షపాతం ఇట్లా ఉంటే వాటికి సంబంధించిన వివరాలు చెప్పండి. సగటున కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ఇందాక చెప్పినట్లుగా 30% అధికంగా ఉంది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే నారాయణపేటలో మనకి సగటు కంటే కూడా 76% వర్షపాతం అనేది అధికంగా నమోదైంది. మెదక్లో కూడా మనకి 73%, అలాగే కామారెడ్డిలో 72%, ఈవెన్ నాగర్ కర్నూలులో మనకి 66% వర్షపాతం అనేది నమోదైంది. దక్షిణాది సిటీలో కూడా చూసుకున్నట్లయితే సుమారు మనకి 54% అధికంగా వర్షపాతం అనేది నమోదైంది. హైదరాబాద్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే సంవత్సరంలో ఎంత అయితే వస్తుందో దానికంటే కూడా మనకి అధికంగానే వర్షపాతం అనేది నమోదైంది. దీనివల్ల కూడా మనకి కొంచెం మూసీ నది పొంగడం ఇవన్నీ కూడా చూస్తాం. ఈ సంవత్సరం
సంవత్సరం నైరుతి ఋతుపవనాల కాలంలో సిటీలో కనుక నమోదైన వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 96 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సగటున కనుక చూసుకున్నట్లయితే సుమారు 63 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదవ్వాలి. సో నమోదవ్వాల్సిన వర్షపాతం కూడా సగటు కంటే కూడా అధికంగా మనకి వర్షాలు రావడం వల్ల కూడా ఈ యొక్క మూసీలో పొందింది. లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా అధికంగానే ఈ యొక్క సగటుకు మించి వర్షపాతం అనేది నమోదైంది. లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు నల్గొండ, ఇంకా నిర్మల్, పెద్దపల్లి. నల్గొండలో మనకి 14% వర్షపాతం అనేది లోటు అనేది కనిపిస్తుంది. ఆ 46 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. నమోదవలసిన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 53 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే 14% ఇక్కడ లోటు అనేది కనిపిస్తుంది. అలాగే నిర్మల్లో కూడా చూసుకున్నట్లయితే వర్షపాతం లోటు అనేది 15% వరకు కూడా కనిపిస్తుంది. ఇంకా పెద్దపల్లిలో కూడా 5% లోటు అనేది కనిపిస్తుంది. వర్షాకాలం ముగిసింది. భారతదేశం నుంచి నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇంకా తెలంగాణ నుంచి ఉపసంహరణ అనేది ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారు? తెలంగాణ రాష్ట్రానికి ఈ నైరుతి ఋతుపవనాలు ఉపసంహరించుకునే సర్వసాధారణంగా డేట్ వచ్చేసరికి మనకి 10th అక్టోబర్ నుంచి 15th అక్టోబర్లో ఇవి ఉపసంహరించుకుంటాయి. సర్వసాధారణంగా సెకండ్ వీక్, ఈ అక్టోబర్ నెల సెకండ్ వీక్ లో మనకి ఇవి ఉపసంహరించుకుని ఇవి ఎప్పుడైతే ఉపసంహరించుకుంటాయో ఈశాన్య ఋతుపవనాలకి స్వాగతం పలికే ఇది వస్తుంది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ సమయంలో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా నమోదవుతాయంటారు. ఈసారి కూడా ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉందా? రానున్న 5 రోజులు కూడా పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇటు బంగాళాఖాతంలో అయితే ఏంటి చూసుకున్నట్లయితే అరేబియన్ మహాసముద్రంలో కూడా ఒక అల్పపీడనాలు అనేవి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అల్పపీడనాల ప్రభావాలు అనేవి కొంచెం బలాన్ని పుంజుకున్నప్పటికీ కూడా అవి ఉత్తర దిశ వైపే కదలడం వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రభావం లేదు. చివరి దశలో మాత్రం ఒక భారీ వర్షం అనేది నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. ఏదైతే ఈ వర్షాకాలం సీజన్ లో రాష్ట్రంలో సాధారణ కన్నా 30% అధికంగా వర్షపాతం నమోదైందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అశోక్ తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.